నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజైతే చాలా హెల్తీ రెసిపీ చేయబోతున్నా. మేక కాళ్ళతో చారు చేయబోతున్నా. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ కూడా. ఈ మేక కాళ్ళు చారు పెట్టుకుని తాగితే మోకాళ్ళకి చాలా మంచిదంట, చాలా హెల్తీ అంట. నేనైతే 4 మేక కాళ్ళు తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మేకాళ్ళు పులుసులోకి మసాలా చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, ఇలాచి, లవంగాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. 3 ఆనియన్స్ ఇలా కట్ చేసుకుని బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. బిర్యానీ ఆకుల్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా వేడైన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. మనం ఆనియన్స్ పీసులుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా గ్రైండ్ చేసి వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, చూడండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాయి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న మేకాళ్ళను వేసుకోవాలి. ఈ మేకాళ్ళని మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఉప్పు, పసుపు వేసుకుని 2-3 నిమిషాలు పక్కన పెట్టుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ మేకాళ్ళ పులుసు వారానికి 2-3 సార్లు తాగితే చాలా మంచిది. మోకాళ్ళకి చాలా ఎనర్జీ వస్తుందంట. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 3 స్పూనులు కారం వేసుకోవాలి. మనం ఎంత స్పైసీగా తింటే అంత కారం వేసుకోవచ్చు. మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, మసాలాను వేసుకొని ఈ కర్రీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కుక్కర్ అయితే చాలా చిన్నగా ఉంది. ఇలా మిక్సీకి వీలుగా లేదు. ఇప్పుడైతే పెద్ద కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను. ఈ కుక్కర్లో సరిపోతుంది అనుకున్నాను, అందుకే పెద్ద కుక్కర్ పెట్టలేదు. ఇప్పుడైతే పెద్ద కుక్కర్ పెట్టి ఇవన్నీ ఈ కుక్కర్లో వేసేస్తున్నాను. చూడండి, ఈ కుక్కర్లో అయితే ఇలా మిక్స్ చేసుకోవటానికి ఈజీగా ఉంది. ఈ మేకాళ్ళని ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుని. చూడండి, కర్రీ అయితే బాగా ఉడికిందనమాట. ఇలా 5-6 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీకి సరిపడినంత వాటర్ కూడా వేసుకోవాలి. ఈ కర్రీని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఒక 10 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. మేకాళ్ళు పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఓకే, చూడండి 10 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేశాను. ఈ కర్రీ అయితే బాగా ఉడికిందనమాట, ఈ పీస్ అంతా. ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి. ఈ మేకాళ్ళు పులుసులో చింతపండు రసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. టమోటా కూడా వేసుకోవచ్చు. నేనైతే చింతపండు రసం వేస్తున్నాను. ఒకసారి కర్రీని అంతా మిక్స్ చేసుకుని ఇంకొక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మేకాళ్ళు పులుసు అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. చాలా హెల్తీ రెసిపీ అన్నమాట. ఈ మేకాళ్ళు అయితే దొరకవన్నమాట. మనం కొనుక్కోవాలంటే మనం 2-3 రోజులు ముందే మనం తెలిసిన మటన్ అతనికి చెప్పుకుంటే మనకి మేకాళ్ళు తీసి ఉంచుతాడనమాట. మనం వెంటనే వెళ్ళి కొనుక్కుంటే మనకు దొరకవు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. టేస్టీగా హెల్తీగా మేకాళ్ళు పులుసు అయితే రెడీ. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే హెల్తీ రెసిపీస్ అన్నీ పెడుతూ ఉంటాను. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.